అన్న కల్కి సినిమా నిజంగా చెప్పాలంటే వేస్ట్ అన్న. అంటే వచ్చి డబ్బులు బొక్క, వేస్ట్, టైం వేస్ట్. నిజంగా అసలు ఎందుకు వచ్చానరా సినిమాకి, ఆ ఎలివేషన్స్ కానీ అవి కానీ నిజంగా అసలు ఎలా చూపించాలనుకున్నాడు, ఎలా చూపించారు. నిజంగా అసలు వచ్చినందుకు నిజంగా వేస్ట్ అని అనుకున్నా అన్న. నిజంగా అసలు సినిమా నాకు నచ్చలేదన్న అని చెప్తా అనుకున్నారా అని అయితే అసలు చెప్పను కూడా చెప్పానన్న. ఎందుకంటే సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ప్రభాస్ అన్నని అంత హైట్లో చూడడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఆ ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ గారు నాగశ్విన్ అన్న అంటే మీరు మా అందరికి ఎలా చూపించాలనుకున్నా నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయారు అనమాట. అలా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫైటింగ్స్ ఏందన్న నిజంగా ఫైటింగ్స్ అయితే ఊరా మాస్, బాహుబలి, RRR, KGF అంతకు మించున్న ఫైటింగ్స్ ఉన్నాయి. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి చూడండి, ఒక్కొక్క సీన్ అయితే ఒక్కొక్క ఆనిముత్యం లాగా అనిపించింది సినిమాకి. అన్న కమల్ హాసన్ గారిని అంటే అసలు కమల్ హాసన్ గారిని చూసి ఇతను కమల్ హాసన్ అని చెప్పి అలా అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్ చెప్పినారే ఇతనేరా కమల్ హాసన్ అని చెప్పి. నిజంగా కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిరన్న. అమితాబ్ బచ్చన్ గారు అయితే అశ్వత్థామగా చాలా అంటే చాలా మంచిగా చేసిరన్న. ఓవరాల్గా సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, ప్రభాస్ అన్న ఒక్క టాలీవుడ్నే కాదు, హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ ఉన్న అన్ని వుడ్ని నిజంగా చితికి పాడేస్తాడన్న. అంత బాగుంది సినిమా అయితే. వేరే లెవెల్కి వెళ్ళిపోయాడు. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కాదు, 1000 కోట్లు, 2000 కోట్లు వస్తాయన్న సినిమాకి. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. అంతే, థ్యాంక్ యూ.